భారతదేశంలో మత ప్రచారాలు మత మార్పిడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రాచలం రాములవారి సన్నిధిలో ఇటీవల అన్యమత ప్రచారం కలకలం రేపింది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలో సాక్షాత్తు ఆలయ ప్రాంగణంలోని అన్యమత ప్రచారం హాట్ టాపిక్గా మారింది. భక్తులు దేవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. దుకాణదారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార స్లోగన్ ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం కలకలం రేపుతుంది. మే 31న భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం సంచలనంగా మారింది. 7 కొండలపై యేసుపాటలతో రీల్స్ చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాదు కుంభమేళాలో కూడా ఇతర మత ప్రచారాలు చేశారు. నెల రోజుల క్రితం శ్రీకాకుళంలోని దేవాలయాలపై యేసుక్రీస్తు గుర్తులను గీశారు. ఇవి చెప్పుకోవడానికి చిన్న విషయాలైనా భయంకరమైన మత ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి అన్యమత ప్రచార వివాదాలు దేశంలో కొత్తేమీ కాదు. బ్రిటిష్ ఇండియా రోజుల నుంచే ఇదొక పెద్ద వివాదంగా ఉంటూ వస్తోంది. హిందువులను పెద్ద ఎత్తున క్రైస్తవులుగా మార్చడానికి క్రైస్తవ మిషనరీలను బ్రిటిష్ ప్రభుత్వం సహకరించేది. ఇప్పటికీ వినిపించే ప్రధాన ఆరోపణ కూడా అదే. ఇక స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ కూడా దీనిపై చర్చించింది. బలవంతపు మత మార్పులను చట్టపరంగా గుర్తించకూడదంటూ 1947 మే 1న తీర్మానం ప్రవేశపెట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్. టీటీ కృష్ణమాచారి వంటి వాళ్ళు మత మార్పులకు మూలాలేంటో చూడాలని నాడు వాదించారు. అంటరానితనం వంటి సామాజిక దురాచారాల వల్ల హిందువులు క్రైస్తవ మతంలోకి మారుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మత మార్పుల నియంత్రణ కోసం పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడుతూ వచ్చారు. 1954లో ఇండియన్ కన్వర్షన్ రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లును, అలాగే 1960లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిలీజియస్ ప్రొటెక్షన్ బిల్లును, 1979లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లును కూడా తీసుకువచ్చారు. కానీ వీటిలో ఏ బిల్లు కూడా చట్టరూపం దాల్చలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 79% హిందువులు ఉన్నారు. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి 2024లో సమర్పించిన వర్కింగ్ పేపర్ ప్రకారం 1950 నుంచి 2015 మధ్య భారతదేశంలో హిందూ జనాభా వాటా 7.82% తగ్గిపోయింది. ఇతర మతస్థుల జనాభా 43.15% పెరిగింది. అంటే 1950-2015 మధ్య క్రిస్టియన్లు 2.24 నుంచి 2.36%, సిక్కుల వాటా 1.24% నుంచి 1.84%కి పెరిగింది. జైనులు పార్సీల శాతం తగ్గిందని చెప్పింది. పార్సీలు ఏకంగా 85% మేర తగ్గిపోయినట్లు తెలిపారు. 1950లో 0.03%గా ఉన్న వీళ్ళు 2015 నాటికి 0.004%కి పడిపోయారు. ఇండియాలో రాను రాను హిందూ జనాభా తగ్గుతుందని హిందూ సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలు భారీగా బలవంత మత మార్పిడులు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముస్లిం మతంలోకి కూడా వలసలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవాలని పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. మత మార్పిడులను నియంత్రిస్తూ చట్టం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం ఒడిశా. 1967లో ఒడిశా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ను పాస్ చేశారు. 2020లో లవ్ జిహాద్ పేరుతో ఉత్తరప్రదేశ్ ఓ చట్టం చేసింది. హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మార్పిచ్చేస్తున్నారని హిందుత్వవాదుల ఆరోపణ ఉంది. మత మార్పుల నియంత్రణకే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించిన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఏర్పాటు చేసింది. ఇక ఇటీవల మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలనే తీసుకువచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మరి మత మార్పిడుల మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.